ఇక ఎస్ఆర్హెచ్ అండ్ గుజరాత్ టైటన్స్ టాప్ 2 టీమ్స్ మధ్య ఒక సూపర్ మ్యాచ్. ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 1కి వస్తారు అండ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 2లో ఉండడానికి చాలా ఈజీ అవుతుంది. ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్, ఒక క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ రెండు టీమ్స్ కి. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో 6 విన్స్ తో దూసుకెళ్తున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం సూపర్ ఫామ్ లో ఉంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ మ్యాచ్ తిరిగి వచ్చాడు. బ్యాటింగ్ గానీ బౌలింగ్ గానీ సూపర్ గా ఉంది అండ్ వాళ్ళకి మైనస్ అనుకున్న స్పిన్ బౌలింగ్ కూడా ప్లస్ అయింది. శివాంగ్ వచ్చాడు. శివాంగ్ లాస్ట్ మ్యాచ్ సూపర్ గా వేసాడు బౌలింగ్. అటు బ్యాటింగ్ టాప్ ఆర్డర్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే క్లాసన్ అయితే కెరియర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ 30+ రన్స్ కొట్టాడు. ఒకే ఒక మ్యాచ్ 29 రన్స్ కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో తను టాప్ లో ఉన్నాడు అండ్ అలాగే ఆరెంజ్ క్యాప్ కోసం వీళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. అభిషేక్ శర్మ, క్లాసన్, ఇషాన్ కిషన్ అంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు ముగ్గురు. ఇక మిడిల్ ఆర్డర్ లో యంగ్ ప్లేయర్ సలీల్ అరోరా తను కూడా రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇక బౌలింగ్ చూసుకుంటే కమిన్స్, ఇషాన్ మలింగా వాళ్ళిద్దరైతే సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్లు గెలిపిస్తున్నారు. ఇషాన్ మలింగా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. తను వచ్చిన తర్వాతే టీం విన్ అవడం స్టార్ట్ అయింది. తన వల్లే చాలా మ్యాచెస్ గెలిచింది అనుకోవచ్చు. అండ్ అలాగే పర్ఫుల్ ప్రకాష్ అవ్వచ్చు అండ్ సాకిబ్ హసన్ ఇద్దరు యంగ్ బౌలర్స్ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. బౌలింగ్ బ్యాటింగ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు అందరూ. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రానికి టాప్ 1లో కూర్చుంటారు. అండ్ అలాగే గుజరాత్ చూసుకుంటే లాస్ట్ 4 మ్యాచ్లు సూపర్గా గెలిచారు. వాళ్ళు కంటిన్యూగా 4 మ్యాచ్లు గెలవటం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి ఐపీఎల్ సీజన్లో. అది కూడా ముఖ్యంగా టాప్లో ఉన్న, అది కూడా టాప్ 4లో ఉన్న పంజాబ్ని, ఆర్ఆర్ని అండ్ ఆర్సీబీని వరుసగా 3 మ్యాచ్లు ఓడించారు. అంతకుముందు సిఎస్కేని ఓడించారు. వాళ్ళకి టాప్ ఆర్డరే బలం. గిల్ అవ్వచ్చు, సాయి సుదర్శన్ అవ్వచ్చు, బట్లర్, వీళ్ళు ముగ్గురు మాత్రానికి రెచ్చిపోయి ఆడుతున్నారు. అండ్ అలాగే వాళ్ళ బౌలింగ్ ఎక్సలెంట్ గా ఉంది. రబడా అవ్వచ్చు, సిరాజ్ అవ్వచ్చు, రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ వీళ్ళకి తోడు హోల్డర్ తోడయ్యాడు. హోల్డర్ అటు సూపర్గా బౌలింగ్ వేస్తున్నాడు. ఆర్సీబీ మీద అయితే ఎలా వేసాడో చూసాం. సూపర్ బౌలింగ్ తంది. అండ్ అలాగే బ్యాటింగ్ కూడా తను సూపర్గా ఆడుతున్నాడు. టాప్ ఆర్డర్కి తను మిడిల్ ఆర్డర్లో సూపర్ సపోర్ట్ ఇస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ కొంచెం మైనస్ ఉంది అనుకున్నాం. హోల్డర్ వచ్చిన తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా సెట్ అయింది వాళ్ళకి. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్తో వాళ్ళు సూపర్గా విన్ అవుతున్నారు. 4 మ్యాచ్లు గెలిచారు ఇప్పటికే. వరుసగా 4 మ్యాచ్లతో టాప్ 3లోకి దూసుకొచ్చారు వాళ్ళు. ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 1లోకి ఉంటారు ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా క్వాలిఫై అయ్యారు. ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ మాత్రానికి ఖచ్చితంగా ఒక టంకాపూర్ అనుకోవచ్చు. ఈజీగా గెలిస్తే టాప్ 1లో ఉంటారు. ఓడిపోతే మాత్రానికి వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళకి చాలా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. అవి గెలవాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.